హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసన్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వరండాని అయితే చాలా రోజుల నుంచి క్లీన్ చేయాలని అనుకుంటూ ఉన్నాను. ఈ మధ్య అయితే కుదరడం లేదండి. ఒక్కొక్క సండే ఒక్కొక్క పని పడుతూ వచ్చింది. లాస్ట్ సండే అయితే ఇంకా పాప వాళ్ళ ఊరికి వెళ్ళాను, అందుకని కుదరలేదు. ఇంకొక సండే అయితే ఇంట్లో పని సరిపోతుంది, చెట్ల పనే పట్టలేదు, అస్సలు చూడలేదు. ఇంక ఈ వీక్ అయితే ఖచ్చితంగా వరండాని క్లీన్ చేయాలని అనుకున్నాను. మొత్తం కొంచెం అవుట్ సైడ్ ఉంది కాబట్టి దుమ్ము కొంచెం ఎక్కువే పడుతుందండి. అందుకనేసి అప్పుడప్పుడు వీక్లీ కాకున్నా కూడా ఒక నెలకు ఒకసారైనా మనం వరండాని అలా క్లీన్ చేసుకుంటే చెట్లని చాలా బాగా ఫ్రెష్గా ఉంటాయండి. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి. ఇక్కడైతే నా దగ్గర ఉండే మొక్కల్లో ఆల్మోస్ట్ ఆల్ ఇండోర్ ప్లాంట్సే ఎక్కువ ఉన్నాయండి. ఇండోర్ ప్లాంట్స్ని అయితే ఇవి పెంచడంలో చాలా ఈజీ, మెయింటైనింగ్ కూడా చాలా చాలా ఈజీనండి. మనం రోజు నీళ్ళు పోయే అవసరం కూడా లేదు. ఒక 3 డేస్కి 4 డేస్కి నీళ్ళు వేస్తే కూడా చాలు వాటికి. అప్పుడు క్లీన్ చేసుకోవడం ఒకటేనండి, మనం ఆ దుమ్ము అది రాకుండా చాలు, ఇంకేం అవసరం లేదు. చాలా బాగా పెరుగుతాయండి ఇవి. నా దగ్గర ఉండే ఇండోర్ ప్లాంట్స్ అయితే సింగోనియము, ఇక మనీ ప్లాంటు, జెడ్ ప్లాంటు, స్నేక్ ప్లాంట్లో 2 రకాలు ఉన్నాయండి. ఇక స్పైడర్ ప్లాంట్ అండి. ఇవైతే వెరీ 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 ఈజీ మెయింటైనింగ్ అండి. నిజంగానే స్పైడర్ ప్లాంట్ అయితే ఎన్ని మొక్కలు వచ్చాయో, నేనైతే ఒక్కొక్క మొలకేనండి పెట్టింది. వాటితోనే ఇప్పుడు కుప్పలు కుప్పలుగా వచ్చేసాయి. నేను వాటికి పెట్టడానికి పార్ట్స్ కూడా నా దగ్గర లేవండి, అంతా ఎక్కువైపోయానండి. ఇంకా ఎవరికైనా ఇవ్వాలనేసి అనుకుంటూ ఉన్నాను. అంత బాగా వచ్చేసాయండి. కానీ అందం కూడా చాలా అందంగా ఉంటాయి ఈ స్పైడర్ ప్లాంట్స్ అయితే కనుక. స్పైడర్ ప్లాంట్స్ కూడా ఒక 3 టైప్స్ ఉన్నాయండి నా దగ్గర. ఇక మనకు కింద అప్పుడప్పుడు వాడిపోతూ ఉంటాయండి ఆకులు ఈ స్పైడర్ ప్లాంట్లో. అవి మాత్రం తీసేస్తే చాలండి, ఇంకా దేనికి ఏం లేదు. 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి వాటర్ వేస్తే చాలండి. మనకి ఏ ఆలోచనలు రాకుండా మైండ్ చాలా పీస్ఫుల్గా ఉండాలి అన్నప్పుడు కొద్దిసేపు మనం చెట్లతో స్పెండ్ చేస్తే చాలండి. మన మైండ్ అంతా ఫ్రెష్ అయిపోతుంది. ఎంత ఫ్రెష్ అంటే ఇంకా నిజంగా ఇంకెంత పని చేయగలుగుతామో అన్నంత ఉత్సాహం వస్తుందండి. నేనైతే సండే చెట్ల దగ్గరికి వెళ్తాను, చెట్లు క్లీన్ చేసుకుంటాను. ఇక్కడ వరండాలను, తర్వాత టెర్రస్ పైన, మిద్దె పైన కూడా కొద్దిగా చెట్లు ఉన్నాయండి. వాటిని కూడా ఈ మధ్య అయితే తగ్గించేశాను. ఇక ఎందుకంటే స్కూల్కి వెళ్తూ ఉంటాను కాబట్టి ఈవినింగ్ మిద్దె పైనకి వెళ్ళి ఈ చెట్ల పని కొంచెం సేపు చూస్తానండి. ఇక వరండాలో అయితే నీళ్లు పోస్తాను అంతేగాని వాటిని క్లీన్ చేయడం అనేది రోజు కుదరదు. పల్లెల్లో రైతులు ఎందుకంత ఆరోగ్యంగా ఉంటారు అంటే వాళ్ళు చాలా సమయాన్నంతా పొలాల్లోనే గడిపేస్తారండి. ఎర్లీ మార్నింగ్ ఇంట్లో వంట చేసి రెడీ చేసి తొందరగా పొలాల్లోకి వెళ్ళిపోతే సాయంకాలం ఎప్పుడో వస్తారు. ఒక్కొక్కసారి మధ్యాహ్నం కూడా అక్కడే లంచ్ చేసేస్తారు కదండి. అంటే చాలా టైం అంతా పొలాల్లోనే గడిపేస్తారు. అంటే వాళ్ళకి అక్కడ వాళ్ళు తినే ఆహారానికి కరెక్ట్గా వాళ్ళు పని చేస్తారండి. ఇక్కడ మనం తినే ఆహారానికి మనం పని చేయడం లేదండి. అందుకని మనకి బీపీలు, షుగర్లు అలా వస్తాయి. అందుకని ఇలాంటప్పుడు మనము కొద్దిగా చెట్లను మనం పెంచుకొని వాటిని ఒకటండి, చెట్లేమో ఇంటి దగ్గర పెంచుతాం, టెర్రస్ గార్డెన్లు పెంచుతా అన్నాము, బయట పెంచుతా అన్నాము. మనం పనోళ్ళని పెట్టుకొని దాన్ని క్లీన్ చేయడము, దాని వర్క్ చేయడము అనేది కాదండి. మనము స్వయంగా దాని పని చూస్తే, ఆ చెట్ల పని చూస్తే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటామండి. బీపీలు కానీ షుగర్లు కానీ ఏవి అటాక్ కావు. ఇప్పటి వరకు నాకు కానీ ఏ బీపీ ఏ షుగరు రాలేదండి. ఎందుకు అంటే నేను అంత వర్క్ చేస్తూ ఉంటాననే చెప్పచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువగా చెట్లతోనే గడుపుతూ ఉంటాను. ఎక్కువ టెన్షన్లు, కొన్ని సమస్యలు ఇలా ఉన్నప్పుడు చెట్ల మధ్యలో గడిపేస్తే చాలా మొత్తం ఆ సమస్యలంతా మర్చిపోవచ్చండి మనమైతే గన. ఇలా మనం పని చేయడమే కాదండి, మనసును కూడా మనం చాలా మంచిగా పెట్టుకోవాలి. ఇంకొక
కొన్ని మంచి విషయాలు మాట్లాడుకుందాం. ఏమి అంటే ఈ మధ్యలో అయితే ఈ యూట్యూబ్ మనం చేస్తున్నాం కదండి. ఎక్కువ ఏం చేస్తున్నారంటే మనం కొనే వస్తువుల్ని ఇలా కొనండి, అవి కొనండి, ఇవి కొనండి, ఇలాంటివే ఎక్కువ చూపిస్తున్నారు. నిజంగా అంత అవసరం లేదండి మనిషి జీవితానికి. ఏది అవసరమో అదే కొనాలి. అది చాలా ఆలోచించి కొనాలండి. మీకు ఇదివరకే నా యూట్యూబ్ వీడియోలో నేను స్టార్టింగ్లోనే చెప్పానండి, మూడు విషయాలు. అది ఏమి అంటే ఆ 3 విషయాల్లో మనం పొదుపు పాటించాలండి. అది ఏమి అంటే ఫస్ట్ది మాట్లాడే దాంట్లో పొదుపు, డబ్బులు ఖర్చు పెట్టే దాంట్లో పొదుపు, సమయం వాడే దాంట్లో పొదుపు అండి. మొదట మాట్లాడే దాంట్లో పొదుపు. చాలా అవసరమైతేనే మనం మాట్లాడాలి. అతిగా మాట్లాడడం అవసరం లేదండి. ఏది అవసరమో దాని వరకే మనం మాట్లాడి మన ఎనర్జీని సేవ్ చేసుకోవాలండి. ఎక్కువ మాట్లాడితే ఎనర్జీ సేవ్ కాదు కదా, ఎనర్జీ అయిపోతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఎనర్జీని సేవ్ చేసుకోవాలి, మాటలు తగ్గించేసి. ఇక డబ్బు విషయంలో అయితే అదేనండి, అవసరమైతేనే మనము డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, అనవసరంగా ఖర్చు పెట్టకూడదు. ఇప్పుడు ఒక పండగ వచ్చిందండి, ఎగ్జాంపుల్ వరలక్ష్మి వ్రతమే అనుకుంటాము. వరలక్ష్మి వ్రతానికి ఎన్ని ఆడంబరాలుగా చేస్తారో కదండి. వాళ్ళెవరో ఇంకొకటి అది కొన్నారు, మనం దీన్ని కింద అమ్మవారికి తామర పువ్వు ఇలా పెట్టాలి అని న్యాచురల్గా ఒత్తేసి ఆర్టిఫిషియల్వి చాలా పాడేస్తున్నారండి. సాధ్యమైనంత వరకు ఆర్టిఫిషియల్ అనేది తగ్గించేసేయండి. నిజంగా ఇంకా వచ్చేది మనకి వరలక్ష్మి వ్రతమే. అంటే ఇంకా నెక్స్ట్ మంత్, ఇప్పుడు ఇది జ్యేష్ఠ మాసము, నెక్స్ట్ ఆషాఢ మాసం. ఈ అమావాస్యకి ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి అలా వస్తుందండి. ఆ తొలి ఏకాదశి పోయిన 1 మంత్కి మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం స్టార్ట్ అవుతుంది. తర్వాత వరలక్ష్మి వ్రతం నుంచి వినాయక చవితి ఈ విధంగా వస్తాయండి. ఇక్కడ వరలక్ష్మి వ్రతానికి ఇంకా రాబోయే పండగలకి చెప్తున్నాను నేను. అతిగా ఖర్చు పెట్టద్దండి. అమ్మవారికి అతిగా ఖర్చు పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు. నేను చెప్తానండి, అస్సలు మనము ఏది అవసరమో దాన్నే కొని సాధ్యమైనంత వరకు న్యాచురల్గా ఉండేదే మనం పువ్వుల్ని వాడాలి. న్యాచురల్గా ఉండే వాటినే మనం వాడేట్లుగా చూసుకోండి. తర్వాత వీడియో చేసుకుందామండి ఖచ్చితంగా. ఎందుకంటే వరలక్ష్మి అమ్మవారు నా జీవితంలో నాకు ఎంత సహాయపడింది కూడా మీకు అప్పుడప్పుడు కొన్ని వీడియోల్లో చెప్తూ ఉంటానండి. నిజంగానే నేను లైఫ్ ఒక్క సింగిల్ రూపాయి కూడా లేని పరిస్థితుల్లో మేము బయట వచ్చి అమ్మవారిని మేము పూజిస్తూ, ఆడంబరంగా మాత్రం మేము పూజించలేదండి, నిరాడంబరంగానే అమ్మవారిని పూజిస్తూ మేము నిజంగా ఈరోజు ఒక మంచి స్థాయిలోనే చాలా హ్యాపీగానే అన్ని బాధ్యతలు తీర్చుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నామండి. అది మాత్రం నేను చెప్పగలుగుతాను. ఏమంటే ఎక్కువ ఆడంబరాలు అనేది చేయడం లేదండి. అస్సలు అమ్మవారికి ఆడంబరం అంటేనే ఇష్టం లేదు. ఇదండి. ఎందుకు అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అని నేను చెప్పడం అండి. తరువాత ఇక తెలుసు కదండి, సమయాన్ని వృధా చేయకూడదు. సమయం అవసరం. ఆ సమయం మనం ఊరికే కూర్చొని ఊరికే టీవీలు చూసుకుంటూ, ఆ సినిమాలు చూసుకుంటూ, చూసిన సినిమాలే చూసుకుంటూ, చూసిన సీరియల్లే చూసుకుంటూ అవసరం లేదండి. మన లైఫే ఒక సీరియల్, మన లైఫే ఒక సినిమా. దానికే మనము మన జీవితాన్ని, మనకి ఉండే దేవుడిచ్చిన ఆయుష్నంతా వేరే వాళ్ళని చూడడానికి ఎందుకు ఉపయోగపడాలండి? ఒక మూవీ చూసినాము, ఓకే, దాంట్లో ఏదో మంచి నేర్చుకున్నాము, వదిలేస్తాం అంతే. కానీ మళ్ళీ ఆ మూవీని మళ్ళీ చూసుకొని మళ్ళీ ఎంటర్టైన్మెంట్ జీవితంలో మరీ ఎక్కువగా అవసరం లేదండి. ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎప్పుడు కావాలి అంటే మనకి చాలా బాధ సమస్యగా ఉన్నప్పుడు, అలాంటప్పుడు కొంతసేపు ఎంటర్టైన్మెంట్ అండి. మరి మొత్తం లైఫ్నంతా ఎంటర్టైన్మెంట్గా మనం ఉపయోగించకూడదు. జీవితం అంతా ఎంటర్టైన్మెంట్కి అవసరం లేదండి. కాబట్టి సమయాన్ని కూడా వృధా చేయకుండా ఒక్కసారి ఆలోచించండి. మనకి ఇప్పుడు ఒక 80 ఏళ్ళు ఆయుష్ ఇచ్చినప్పుడు ప్రతిరోజు మనం ఎంత సమయాన్ని మనం ఎంటర్టైన్మెంట్కి ఉపయోగపడతాం, అనవసరంగా సమయాన్ని వృధా చేస్తున్నాం. ఆ సమయం అంతా ఇంకొకరి కోసం ఎందుకు పెట్టాలి? మన కోసమే మనం పెట్టుకోవచ్చు కదా. ఆ సమయాన్ని మన గురించి ఆలోచిస్తూ, మన హెల్త్కి ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తుంటే కూడా చాలండి. మనం మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఈ 3 విషయాలండి. డబ్బులు, మాటను, సమయాన్ని వృధా చేయకుండా మనము
మన పనులు మనం చేసుకుంటూ పోతే నిజంగా చాలా హ్యాపీగా మనము లైఫ్ని గడిపేయచ్చండి. ఈ మధ్యన మాకు దూర బంధువుగా ఆమె కలిసామండి ఫోన్ ద్వారా. మేము కలిసి 20 ఇయర్స్ పైన అయిపోతుంది. ఈ మధ్యన ఫోన్ నెంబర్ ఎలా దొరికిందో అలా కలిసి మాట్లాడుకున్నాము. ఆ నెంబర్తో మాట్లాడేటప్పుడైతే నేను చాలా హ్యాపీ అనిపించిందండి నాకు నెంబర్ దొరికి మాట్లాడడంలో. కానీ ఆమె వేసిండే క్వశ్చన్లు ఏం తెలుసా అండి, మీరు బాగున్నారా, మేము బాగున్నాము, మీ వారు ఏం చేస్తున్నారు, మీకు ఎంత జీతం వస్తుంది, ఓకే అండి మీ వారు ఏం చేస్తున్నారంటే నేను చెప్పగలుగుతాను, మీకు ఎంత జీతం వస్తుంది, నీకెంత జీతం వస్తుంది, ఇది క్వశ్చనే అండి. నిజంగా జీతంతో పని ఏముందంటే నిజంగా నాకైతే చాలా బాధేసింది. చెప్దాం అనుకున్నానండి, నాకు 10 రూపాయలే వస్తుంది కానీ మేము ఆ 10 రూపాయలతో కూడా చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పాలనిపించింది. కానీ వద్దు, బాగుండదనేసి వదిలేశానండి. ఇదండి మనుషుల తత్వము. డబ్బులు ఉంటేనే హ్యాపీగా ఉంటామండి కాదండి. అస్సలు ఎన్ని కోట్లున్నా హ్యాపీగా మనమంతకు మనం మన జీవితాన్ని సరిగ్గా మంచి త్రోవలో మలుచుకుంటే మనమైతే చాలా హ్యాపీగానే ఉండగలుగుతామండి. అన్ని సంతోషాన్ని చాలా సక్సెస్ఫుల్గా అనుభవిస్తామండి మనం ఆ సంతోషాన్ని. అదే మన డబ్బులు ఎక్కువ కోట్లు కావాలంటే ఇంకా సమస్యలే వస్తాయండి. నిజంగానే అది నేనైతే చెప్తాను. నిజంగా నా లైఫ్లో నాకు డబ్బులు అవసరాలకి, నేను ఒకటి చెప్తానండి, అవసరాలకి మించిన డబ్బులు అవసరం లేదు. అంతే కదండి, మనకి ఏది అవసరమో దానికి మనకి డబ్బులు కావాలి. ఏం కావాలి, మన ఇల్లు కట్టడానికి కావాలి, ఓకే వచ్చింది, మనం కష్టపడి సంపాదించుకున్నాం. పిల్లల చదువులకి కావాలి, అవసరం డబ్బులు, ఓకే వచ్చింది. పెళ్ళిళ్ళకి కావాలి, అవసరం కదండి, వచ్చింది. ఇంకా మన ఆరోగ్యానికి మనం ఉండడానికి కావాల్సిన సౌకర్యాలకంతా డబ్బులు అవసరం, వచ్చిందండి. దానికంటే మించిన డబ్బులు దేనికండి, అవసరానికి మించిన డబ్బులు అవసరం లేదు. ఇదైతే నేను చెప్తానండి. నిజంగా ఆ విషయం కొంచెం బాధేసింది, తర్వాత వదిలేశాను. ఇదండి డబ్బుల విషయంలో కూడా కొంతమంది అడగడము, చిన్నగా మనం చిన్న అల్ప సంతోషాలమండి, చిన్న విషయాలకే మనం చాలా ఎక్కువగా సంతోషపడిపోతాము. కాబట్టి మనము మన లైఫ్ని ఒక మంచి ప్లానర్గా వేసుకొని గడుపుతూ పోతే చాలండి, చాలా హ్యాపీగా ఉంటాం. ఇదండి, ఇక్కడైతే నేను సిట్టింగ్ ఏరియా రెడీ చేసుకున్నాను, ఒకసారి చూసేసేయండి ఎలా ఉందో. ఇంకా రోజు ఇక్కడ కూర్చొని టీ తాగాలి అని అనుకున్నామండి. ఇదండి మా చిన్న ఇంట్లో నేను ముందర ఈ వరండా మీద డెకరేట్ చేసుకున్నాను. ఎలా ఉందండి, నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి. ఉంటానండి, బాయ్ అండి. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుతూ స్వర్ణ శ్రీనివాస్.